నాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. రియాలిటీ షోస్లో కనిపించట్లేదు రీసెంట్గా, వెళ్ళట్లేదా? రిజెక్ట్ చేస్తున్నారా? రియాలిటీ షో కాదు నువ్వు అనేది, గేమ్ షోస్ కొన్ని వచ్చాయి కానీ కొన్ని అవాయిడ్ చేసాము. బికాజ్ టీవీ షోస్ అవాయిడ్ చేస్తాము, ఎందుకంటే ఒకటి కొన్ని కాంబినేషన్ సెట్ అవ్వకుండా ఉండటం, అండ్ ఇంకోటి మోస్ట్ ఆఫ్ ద టైము లాస్ట్ ఇయర్ అయితే కన్నప్ప షూట్కి ఎక్కువ వెళ్ళిపోయింది. బికాజ్ న్యూజిలాండ్లో ఉన్నాం కాబట్టి ఆల్మోస్ట్ 4 months దానికే వెళ్ళిపోయింది. అండ్ మోర్ ఓవర్ టైమింగ్స్ ఒకటి ఈ షోస్, అంటే ఇప్పుడు మన ఇంటర్వ్యూ అనుకో ఒక 1 hourలో అయిపోతుంది. ఈ షోస్ ఏంటంటే పొద్దున స్టార్ట్ అయితే నైట్ 9-10 కూడా అయిపోతాయి. అప్పుడు వెన్ దెర్ ఈస్ ఎ మస్ట్ ఓన్లీ నేను నా ఫ్యామిలీ మెంబర్స్ని హెల్ప్ తీసుకుంటా పిల్లల కోసం. అదర్వైజ్ ఎవ్రీడే నేను ఐ డోంట్ వాంట్ టు బర్డెన్ ఎనీవన్ అనమాట. సో పిల్లల్ని నేనే చూసుకోవాలని ఉంటుంది కాబట్టి అలా ఆ టైం స్లాట్ ప్రిసైజ్గా ఇవ్వగలిగితే 2-3 hours అని దెన్ వి లేదు కావాలంటే కూడా టైం స్లాట్స్ కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు. కానీ యాక్చువల్ డైరెక్ట్గా దీనికి ఆన్సర్ ఏంటంటే మూడు నిజంగా వచ్చేసి కొంచెం ఏం చేస్తాంలే అన్నట్టు అంతే. ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇంట్రెస్ట్ లేదు. ఒకప్పుడు చేసాము, వరుసగా చేసాము. ఇప్పుడు వెళ్ళి ఏం ఎంటర్టైన్ చేస్తాం అన్న ఒక ఇది మిడ్ మూడ్ లేదు, మళ్ళీ మారుతుంది. అది చెప్పలేము ఎప్పుడు ఎలా ఉంటుంది, బట్ బేసిక్గా మూడ్ లేదు అంతే. అంటే ఏదైనా మూడు బట్టి సిచ్యువేషన్స్ అన్న, మూడు ఉంటే చేస్తాం, మూడు లేకపోతే వదిలేస్తాం. ఫోర్స్ఫుల్గా నేనైతే అంతే. మీరైతే అంతే? నేనైతే అంతే. అంటే ఫోర్స్ఫుల్గా ఒకటి చెయ్యాలని కాదు, నిజంగా దాని మీద ఇంట్రెస్ట్ ఉంటే ఇంట్రెస్ట్ తోటి చేస్తాను నేను. నాకు నిజంగా అది ఎక్కువ డెవలప్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉంటేనే ఫోకస్ చేస్తున్నాను, లేకపోతే ఇష్టం ఉండట్లేదు, ముట్టుకుని ఉంటాను నేను. ఇంట్రెస్ట్ లేకుండా ఒక పని చేశారంటే ఇంక వాళ్ళు అక్కడ ఆ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు సచ్చారే. ఇప్పుడు నా అవును. గోదావరికి సోగ్గాడి కాన్సెప్ట్ సాంగ్ ఫస్ట్ నుంచి ఉన్న సాంగ్ కాన్సెప్టా లేకపోతే ఏంటన్నా అది గోదావరికి? అదే ఇందాక నేను చెప్పాను కదా, మ్యూజికల్ నరేషన్ తీసుకొచ్చాం కదా. సో ఆ టోటల్ స్క్రిప్టెడ్ వర్షన్ అది. ఒక సీన్ చెప్పేసి గోదావరికి సోగ్గాడిని అనేది తర్వాత వచ్చింది దాని పేరు. ఓకే. ఫస్ట్ ఒక మ్యూజిక్ ట్రాక్ అనుకున్నాము, తర్వాత లిరిక్స్ రాసేటప్పుడు వచ్చింది గోదావరికి సోగ్గాడిని అని. సో దాన్నే టైటిల్గా పెట్టేశాను. ఓకే. అదే అంటే అక్కడే తీసుకొని మళ్ళీ అక్కడే చేశారా షూట్ మొత్తం? భీమవరం సైడ్ వెళ్ళిపోయారా? ఎన్ని డేస్ షూట్? కరెక్ట్గా షూట్ అయితే 1.5 days జరిగింది. 1.5 days మొత్తం వెళ్ళి అక్కడికి వెళ్ళి షూట్ చేసుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చేసారు. సూపర్. బట్ యాక్చువల్గా చెప్పాలంటే దీనికి టెక్నికల్ టీం ఉండింది కదా, వాళ్ళు ఫుల్ అసలు హాఫ్ కుక్డ్, అంటే హాఫ్ నాలెడ్జ్. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది. నమ్మి వెళ్ళిపోయాం మనం. వెళ్ళిపోయాక 3 days అంటే యాక్చువల్ షూట్ ప్లాన్ చేసింది 2 days. సో 2 days ముందు రోజు వెళ్తాం కదా. సో యూజువల్గా ప్రొఫెషనల్ యాక్టర్స్గా మాకు ఎలా అలవాటు అంటే 7 o'clock ఫస్ట్ షాట్ అంటే 6:30, 6:45కి మొత్తం విత్ డ్రెస్ ఎవ్రీథింగ్ విల్ బీ రెడీ ఆన్ లొకేషన్ అనమాట. సో ఇంకా లొకేషన్ రావట్లేదు, ఇంకా అసలు ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు కూడా తెలియట్లేదు. అలా మధ్యాహ్నం 2 అయిపోయింది. మార్నింగ్ టైం వేస్ట్. మార్నింగ్ ప్లాన్ చేసిన 2 days బికాస్ హీస్ లీడింగ్ ద ప్రొడక్షన్ కూడా కదా. సో ఆల్రెడీ హాఫ్ ఎ డే పైన అయిపోయిందంటే ఇంకా ఎవరు భోజనాలు చేయలేదు. ఎప్పుడు భోజనం చేయాలి, అసలు భోజనాలు కనీసం ప్రాపర్గా ప్లాన్ కూడా చేయలేదు. అంటే మంది ప్యాకేజ్ అనమాట ప్రొడక్షన్ అంటే మొత్తం ఓవరాల్ ప్యాకేజ్ మాట్లాడేసుకున్నాం. ఇంకా దాంట్లోనే రూమ్ రెంట్స్, ట్రాన్స్పోర్ట్ అన్ని వాళ్ళే చూసుకోలేదు. అసలు ఎక్కడ అసలు ఏమీ చేయట్లేదు. ఏం చేస్తున్నారు అంటే ఇదిగో అన్న అదిగో అన్న తిరుగుతున్నారు, అటు ఇటు తిరుగుతున్నారు. బట్ ఏది ఆర్గనైజ్ అవ్వలేదు. నాట్ ఈవెన్ ఫుడ్ ఆర్గనైజ్ అవ్వలేదు. షార్ట్ చెప్పు అంటే ఏదో ఊరికి నుంచోండి ఇట్లాంటి అట్లాంటి ఇంకా అంతే. ఇంకా జమ్మును లేచింది. ఇంకా ఏం చేస్తున్నారని చెప్పేసి అక్కడ నుంచి టేక్ ఓవర్ చేసుకున్నాను నేను. ఇంకా డైరెక్షన్ నాదే స్టార్ట్ అయిపోయింది. కాన్సెప్ట్ నా దగ్గర ముందు నుంచి తెలుసు. యాజ్ అన్ డైరెక్టర్గా నేను ప్రిపేర్ అవ్వాలి మైండ్లో. నేను ఆర్టిస్ట్ కొన్నాను, అప్పటికప్పుడు నేను వచ్చేసి ఇంకా మాంటేజెస్ ఇవన్నీ క్రియేట్ చేసుకుంటే టైం పడుతుంది కదా. సో ఆ టెన్షన్ నాకు అసలు. సో ఇంకా నేను చూసుకొని ఇంకా ఒక మాంటేజ్ సెక్షన్ అనుకొని ఇంకా బ్లాక్స్ చెప్పేస్తున్నాను. కెమెరామ్యాన్ కూడా రైట్ టు లెఫ్ట్ కూడా తెలియట్లేదు. అంతా మీరే? అంతా వాళ్ళు వచ్చేసి ఇప్పుడు
బడ్డింగ్ అంటే మనకి రీల్స్ చేసే వాళ్ళు వేరు, సినిమాటిక్ లాంగ్వేజ్ వేరు. సో ఆ ఎక్స్పీరియన్స్ లేదు, ఆ కాన్సెప్ట్ని ఎలా తీసుకురావాలో తెలియదు. ఇంకా కూర్చొని నిజంగా నమ్మవు శివ, నీకెంత కూల్గా ఉంది అసలు దీంట్లో చూసేటప్పుడు, హ్యాపీగా చేసేస్తుంది. ఇక్కడ కెమెరా వెనక వచ్చేసి వేరే క్యారెక్టర్, ఇక్కడ వేరే క్యారెక్టర్, అక్కడ వెళ్ళి అరవటం, ఇక్కడ వచ్చి నవ్వుకుంటూ చేయటం, ఫ్రేమ్ పెట్టడం కూడా వచ్చేసి ఇంకా చిరాకుతోటే ఫ్రేమ్స్ పెట్టుకుంటున్నాను నేను. ఎందుకంటే పెట్టినప్పుడు అర్థం కావట్లేదు వాళ్ళకి ఎలా. అంటే ఇప్పుడు సజెషన్ ఉంది, సజెషన్ లో నేను మిమ్మల్ని ఫేస్ చేస్తున్నానంటే ఇటు సైడ్ వచ్చినప్పుడు ఎటు సైడ్ పెట్టాలి కెమెరా అనేది కూడా అదే రైట్ లెఫ్ట్. ఇప్పుడు ఇటు వైపు ఉంది, నా పాయింట్ ఆఫ్ నేను చూపిస్తున్నారు, నీ సైడ్ ఎక్కడ రావాలి, నీ లెఫ్ట్ రాకూడదు, రైట్ రావాలి, అది కూడా తెలియదు. చాలా కష్టంగా జరిగింది, చాలా కష్టంగా. అంటే నేను అది మైండ్లో నేను అది ఎక్కించుకోలేదు కాబట్టి సెకండ్ ఆప్షన్ నేను కంప్లీట్గా నమ్మేశాను కాబట్టి ఇది ఫేస్ చేయాల్సి వచ్చింది. కానీ దిస్ ఇస్ అన్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. అండ్ ఒక పాయింట్లో వదిలేసి అంటే బికాజ్ ఇంకా కంప్లీట్ గా మనం ఒకటి అనుకుని వెళ్ళామా జరగట్లేదు, అండ్ వదిలేసి రావాలా అంటే కూడా ఇట్స్ లైక్ నో, ఐ టేకిన్ దిస్, నేను చేయాలి ఇది, నేను కంప్లీట్ చేసే అంటే ఇది ఒక ప్రాజెక్ట్ నేను ప్రామిస్ చేశాను, నేను చేస్తాను అని, సో ఐ హ్యావ్ టు డూ దిస్ అని. ఇంకా అందరినీ ఇది చేయి, అది చేయి, అది చేయి, ఇది చేయి, ఇది ఇప్పుడు స్టార్ట్ అవ్వాలంటే ఇది స్టార్ట్ అయిపోవాలి, రేపు ఇది అవ్వలేదంటే రేపు మార్నింగ్కి ఈ టైంకి మనం స్టార్ట్ అయిపోవాలి, అట్లా. ఇట్ వాజ్ లైక్ అటు అదే కెమెరా ముందు ఒక క్యారెక్టర్, కెమెరా వెనక ఒక క్యారెక్టర్, దానివల్ల ఇట్ వెంట్ వెల్. అండ్ సాంగ్ అందరికీ నచ్చింది కాబట్టి ఇంకా ఇవన్నీ డజంట్ మ్యాటర్. ఎలా ఉండిందంటే ఇప్పుడు చాలా, బట్ అదే చెప్తాను కదా ఎక్స్పీరియన్స్. ఇది ఎలా ఉంటుందంటే మనకు ఒక వీడియో ఒకటి వైరల్ అయింది, ముందు నుంచి వైరల్ అవుతుంటుంది. ఒక జర్నలిస్టు తగలబెట్టండి నిరంజన్ గారు, ఫుల్ స్టాప్ ఉండాలి కదండి, అలా ఉంటుంది అనమాట నాకు. ఇప్పుడు మీరు ఏదన్నా అంటే మనసులో ఏదనిపిస్తున్నా అది డైరెక్ట్గా చెప్పేస్తారు, ఫేస్ మీద చెప్పేసే క్యారెక్టర్ అన్నది. దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసావా అన్న ఇండస్ట్రీలో? ఉంటుంది, ఇనిషియల్ టైంలో ఎక్కువ ఉండింది. అంటే నేను చెప్పడం వల్ల ఇప్పుడు ఒక సినిమా నిజంగా నువ్వు ప్రొడ్యూసర్ అనుకో, వచ్చావు, డైరెక్టర్ వచ్చారు, కూర్చొని మాట్లాడుతున్నాం, స్క్రిప్ట్ విన్నాను, నిజంగా నాకు నచ్చలేదు. నేనేం చెప్తానంటే ముందు స్క్రిప్ట్ కొంచెం ఇదిగా ఉందండి, కొంచెం మీరు కరెక్షన్, లేకపోతే స్క్రిప్ట్ మార్చేసిన బెటర్, ఇంకా కొంచెం బెటర్గా వెళ్తే బెటర్, లేకపోతే ఇది వర్కౌట్ అవ్వదు అని చెప్పాను, డైరెక్ట్గా చెప్పేస్తాను. జనరల్గా ఏంటంటే అప్పుడు ఆ టైంలో, ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు, నాకు కొంచెం టైం కావాలండి అని అడుగుతారు. నేనంటే వాళ్ళ టైం వేస్ట్ చేయొద్దని చెప్పి నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేస్తాను నేను. అది ఏమైంది, వాళ్ళు ఎలా తీసుకుంటారంటే అసలు వాళ్ళ అబ్బాయికి చాలా పొగురు, స్క్రిప్ట్ నచ్చలేదంట, ఇంతకంటే మంచి స్క్రిప్ట్ ఏమొస్తుందని చెప్పి అలా మాట్లాడతారు బయటికి వెళ్ళి మార్కెట్లో వెళ్ళి. సో మేనేజర్స్ ఏం చేస్తారు, అమ్మో అబ్బాయి దగ్గర వెళ్తున్నారా, వద్దు చాలా పొగురుపోతుంది. నాకు నిజంగా బిగ్ బాస్లో అది హెల్ప్ అయింది. అది పొగురు కాదు, ఓపెన్గా మాట్లాడుతున్నాడు అనేది, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటున్నాడు అనేది క్యారెక్టర్ అది. సో అది 100% ఇప్పుడు ఇనిషియల్ స్టేజెస్లో ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయిలే మనకి, ఎందుకంటే మనం అప్కమింగ్లో వస్తున్నాం, మనం మన క్యారెక్టర్ అండ్ నీకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, మన క్యారెక్టర్ బయటికి తెలియాలంటే మేబీ నా సైడ్ కూడా తప్పు ఉండొచ్చు, బ్లెండ్ అయి రావాలి. ఆ బ్లెండింగ్ కాకుండా నేను కొంచెం స్ట్రైట్గా ఉంటాను కాబట్టి, కొంచెం రాగా ఉంటాను కాబట్టి అది ఎదుటి వాళ్ళకి గుచ్చుకుంటుంది. అది కానీ అది నీకు వర్కౌట్ అయింది, కానీ వేరే వాళ్ళకి అయితే వర్కౌట్ అవ్వదని. 100% వర్కౌట్ అవ్వదు. నేను ఎందుకు ఎలా ఉన్నానో నాకే అర్థం కావట్లేదు, ఈ క్యారెక్టర్ ఇక్కడ ఎలా ఉంది. స్పెషల్లీ ఇండస్ట్రీలో ప్లీజింగ్ గానే ఎక్స్పెక్ట్ చేస్తారు, అతి వినయం ఏదంటే అది ఓకే, అవును అలా చెప్పడం, అవును అవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ అది క్యారెక్టర్లో లేదు అండ్ ఫోర్స్ఫుల్గా రాదు. సో అందువల్ల అది భజన ఉండాలి. అది భజన అని చెప్పాల్సిన అవసరం లేదు, అంటే భజన కాదు అది, సిచ్యువేషన్కి అనుకూలంగా మల్లుకోవటం. అది కొంతమందికి అది టాలెంట్, ఆ టాలెంట్ నా దగ్గర లేదు.